నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ లైవ్ ప్రాజెక్ట్ మిషన్ కింద కూడా ఒక రైతు అయితే ఈ షీప్స్ ఫామ్ అలాగే గుడ్ షీప్స్ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం లచ్చంబగూడ పరిధిలో ఉన్నటువంటి విలేజ్ ఇది. సో ఇక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 500 పైచిలకు షీప్స్ని అయితే తెచ్చి ఆయన పెంచడం జరుగుతుంది. దాదాపు సంవత్సరంన్నర కాలం క్రితం నుంచి కూడా ఆయన ఇక్కడ ఈ ఫామ్ని అయితే ఏర్పాటు చేసుకుని అయితే దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయనతో మాట్లాడదాం. పుల్లారెడ్డి గారు ఉన్నారు, రైతు. సో ఆయన సంవత్సరాల కాలం నుంచి కూడా ఆయన ఈ ఫామ్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఆయన మెయింటైన్ చేసినప్పటి నుంచి కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కూడా అప్పటి నుంచి అంటే ఆ ప్రాజెక్ట్ కింద కూడా అప్లై చేసుకోవడం దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన మెయింటైన్ చేస్తున్నటువంటి వరకు కూడా ఆయన అనుభవాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు పుల్లారెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో అండి, ఎట్లా ఉందండి మీరు అంటే ఈ నేషనల్ లైవ్ ప్రాజెక్ట్ మిషన్ కింద కూడా ఈ షీప్స్ తెచ్చుకోవడం కానీ, లేకపోతే మీకు ఎందుకు అంటే ఇటువైపు రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మాకు మా ఫాదర్ ఉన్నప్పుడు మాకు ఈ షీప్స్ ఉండే మాకు. ఓకే. మా ఫాదర్ చనిపోయినాక మేము తీసేసారు. ఒక మధ్యలో ఒక 7-8 years గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఇట్లే షీప్ ఫామ్ పెట్టాలని నేను ఆల్రెడీ అప్పటికి ఆలోచనలో ఉన్నాను, ఉండి ప్రిపేర్ అవుతున్నాను. అదే సేమ్ టైంలో ఒక పేపర్లో నోటిఫికేషన్ చూశాను. చూసి నేను ఇండివిజువల్గా నేను ఎవరితో ప్రమేయం లేకుండా నేను ఆన్లైన్లో మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అప్లై చేసేసినాడు. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ అంతా ప్రొవైడ్ చేశాను. మన బ్యాంకర్ ఎన్ఓసి, వాళ్ళు ల్యాండ్ ఎంత ఉన్నది ల్యాండ్, మన సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసి ఆన్లైన్లో అప్లై చేస్తే మనకు స్కీమ్ శాంక్షన్ అయినట్టుగా లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినాక నెక్స్ట్ స్టేజ్లో బ్యాంకర్ని అప్రోచ్ అయ్యి బ్యాంకర్తో శాంక్షన్, అంతకుముందుకు ఓన్లీ ఎన్ఓసి ఇస్తారు బ్యాంకు, తర్వాత వాళ్ళకు రిక్వైర్డ్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసి మనము బ్యాంకర్ నుంచి లోన్ శాంక్షన్ చేసుకుని అది మళ్ళీ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేసినాం. అది లోడ్ చేసినాక అప్పుడు వాళ్ళ సబ్సిడీ ఒక 25 lakhs బ్యాంకర్కు రిలీజ్ అవుతుంది. మా యొక్క మార్జిన్ మనీ, బ్యాంకర్ నేను తీసుకున్న లోను. దీంట్లో మీరు అంటే మీరు మీ వాటా కింద ఎంత పెట్టాల్సి ఉంటుంది? నా వాటా కింద యాక్చువల్ 10% చాలు. నేను యాక్చువల్గా 15% పెట్టాను. అంటే దీని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? 1 CR. సో ఇప్పుడు దీనికి 1 CR ఇన్వెస్ట్మెంట్ పెట్టి. అవునండి, 1 CR. ఇప్పుడు మన లైవ్ స్టాక్ మిషన్ వాళ్ళు ఇచ్చేది 50 lakhs ఇస్తారు, కానీ వాళ్ళు ఒకటే ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసినారు 25 lakhs. మిగతాది కూడా మనం చేతికెళ్ళి ప్రొవైడ్ చేసినాం ఆ అమౌంట్ కూడా. అది మనకు సబ్సిడీ వచ్చే వరకు. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, పే చేయాలి కాబట్టి చేసేసారు. సో అంటే మీరు సంవత్సరం అవుతుందా స్టార్ట్ చేసేది? 1.5 year అండి. సో ఎట్లా ఉంది? ఫుల్ ప్లేట్ స్టార్ట్ అయ్యి 1 year. ఒక 6 months అనేది ఒకటే బ్యాచ్, ఫస్ట్ 100తో తీసుకొని స్టార్ట్ చేశాను. ఎట్లా అనిపించింది మీకు? అంటే 100 తోటి ఫస్ట్ 100 ఇస్తే మనకు ఓకే, మంచిగా పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత ఫుల్ ప్లేట్గా దాన్ని అప్పుడు ఇంకొక షెడ్ ఎక్స్టెండ్ చేసి అప్పుడు ఫుల్ ప్లేట్గా తీసుకోవాలి. ఒక షెడ్ అంటే ఒక షెడ్ ఎంత విస్తీర్ణం ఉంటుంది? ఒక షెడ్ 4,500-600 SFT. రెండు షెడ్ 9,200 SFT అండి. అంటే పొడవు వెడల్పులు మొత్తం ఒక్కొక్క షెడ్ 126 అండ్ అప్రాక్సిమేట్లీ 36. 126 into 36 సైజులు రెండు. సో దీంట్లో ఒక షెడ్ ఎలివేటెడ్ ఉంది, కొంత పిల్లలకు ఒక 1000 SFT ఎలివేట్ చేసిన చిన్నపిల్లలు మట్టి తినకుండా కాపాడుకోవడానికి. సో అంటే ఈ స్కీమ్లో భాగంగా కూడా మీరు తెచ్చుకున్నటువంటి ఏవైతే షీప్స్ ఉంటాయో, గొర్రెలు ఉంటాయో, వాటికి అటు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే అటు గవర్నమెంట్ నుంచి కానీ ఏమన్నా పర్టికులర్గా మీరు ఇట్లాంటి బ్రీడ్ తెచ్చుకోవాలని ఇట్లా ఏమైనా ఉంటుందా? మీకే మనకు ఏదైనా ఒక సింగిల్ బ్రీడ్ మనకు నచ్చిన బ్రీడ్ మనం తెచ్చుకోవచ్చు. సో మీరేం బ్రీడ్ తెచ్చుకున్నాం ఇక్కడ పెంచుకున్న బ్రీడ్? మనం లోకల్ బ్రీడ్ తెచ్చుకున్నామండి, రెడ్ ఎర్రగోర్లు. సో ఎక్కువ కొంత మాచర్ల అవి తర్వాత లేదు, మాచర్ల తెలియదు. మాచర్ల ఈ ఫస్ట్ బ్యాచ్లో కొన్ని తెచ్చాను కానీ నాకు అంత సెట్ కాలేదు మన కాడ వెదర్కు. మళ్ళీ లోకల్ బ్రీడ్కి వెళ్ళిపోయినాను. సో అవి మంచిగా ఆరోగ్యంగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో పెంచే క్రమంలో భాగంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటున్నాయి? ఇబ్బందులు వచ్చినాయండి. అంటే మనకు ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు PPR అటాక్ అయింది. PPR నెక్స్ట్ ఇమ్మీడియట్లీ మళ్ళీ
ప్యాక్స్ షీపాక్స్ అటాక్ అయింది. అయితే పెద్ద తల్లను కాపాడుకోగలను కానీ పిల్లలు చనిపోయింది. ఎంతవరకు అంటే మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు, ఎన్ని చనిపోయినాయి? అంటే మనకు కొంచెము అవగాహన, తల్లకు వ్యాక్సినేషన్ అయింది, మనము పిల్లలు చిన్నగా ఉన్నాయని వ్యాక్సినేషన్ చేయలేదు, అప్పటికే 2 months ఉండే. అది 3 months దాటిన పిల్లలకు అటాక్ అయింది. సో మొత్తం అటాక్ అయినా చనిపోయినాయి వాటిని? అంటే 50% చనిపోయినాయి. అవునండి. సో వాటిని రికవరీ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా అంటే చేసినప్పుడు కూడా చేసినాము, కంపల్సరీ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అయితే ఇస్తాము. కానీ సో ట్రీట్మెంట్ కూడా వాటికి వర్క్ 50% సేవ్ అయింది, అంతే 50%. సో అంటే ఇట్లాంటి విషయాలలో వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మీరు సొంతంగా అప్పుడు మనం వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కన్సల్ట్ చేసినాం. వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఇది పిపిఆర్ అయింది, కొంచెం మీరు ముందు చూసుకొని వ్యాక్సిన్ వేసుకుంటే బాగుంటుండే, వచ్చినాక ట్రీట్మెంటే తప్ప దాన్ని మనం ఏం చేయలేము దానికి. సో ఎట్లా ఉంటుంది మళ్ళీ తర్వాత మీరు పెంచుకున్న తర్వాత వీటిని అంటే ఈ స్కీమ్ కింద తెచ్చుకున్నటువంటి వాటిని వీటి నుంచి వచ్చేటువంటి గొర్రెలు కానీ లేకపోతే గొర్రెలైనా పొట్టెళ్ళు ఉంటే మనము ఏదైనా సందర్భంగా బక్రీద్ అంటే ఏదైనా ఫెస్టివల్ మార్కెట్లో డిమాండ్ ఉంటే అమ్ముకోవడం అంతే. సో మీరు షెడ్లో ఏమైనా మినిమం మెయింటైన్ చేయాలని ఏమైనా ఉంటుందా ఇట్లా? అంటే మనం బ్రీడర్స్ అయితే 500 మెయింటైన్ చేయాలి కంపల్సరీ బ్రీడర్స్. సో అవి పోతున్న కొద్ది కూడా మళ్ళీ మీరు 500 అయితే మెయింటైన్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఏమైనా ఓల్డ్ ఏజ్ అయినా కూడా మనకు వచ్చిన బ్రీడర్ పిల్లలకి వెళ్ళి వచ్చిన దాంట్లో మళ్ళీ కొంత పర్సంటేజ్ మనం రిటైన్ చేసుకోవాలి, చేసుకొని ఓల్డ్ ఏజ్ అయినా తీసేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఒక 10% అట్లా పోతుంటాయి, చేంజ్ చేసుకుంటాం. సో అంటే ఇంకా ఈ ఫామ్ మెయింటైన్ చేయడంలో భాగంగా కూడా ఎట్లాంటి జాగ్రత్తలు కావచ్చు, ఎట్లాంటి వాటికి ఇచ్చేటువంటి ఫుడ్ గడ్డి కావచ్చు, సో వాటిని ఎట్లా గడ్డి అంటే ఏ రకాలు తీసుకుంటారు? నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో 2 రకాలు వేసినాను, అది అంత మంచి గ్రోత్ రాలేదు, కొంచెం సమస్యలు కూడా వచ్చినాయి. సూపర్ నేపేర్ ఎడ్జులూషన్ వేస్తే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చింది. తర్వాత వేరే వాళ్ళని కూడా ఇట్లా మనం కన్సల్ట్ చేస్తే డాక్టర్ మనకు ముఖ్యంగా మనకు భువనగిరి డిపార్ట్మెంట్ డాక్టర్ మన పండిట్ రెడ్డి అని అతను మంచి సజెషన్స్ ఇచ్చినాడు. ఆ ప్రకారం మళ్ళీ 4 రకాల గడ్డి పెట్టుకోవడం, 4-5 రకాలు డ్రై మ్యాటరు, మన కందిపళ్ళు, శనగపళ్ళు ఇవన్నీ తెచ్చుకొని పెట్టినాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ సెట్ అయింది. అంతకంటే ముందు కొంత ఉండే దానివల్ల ఏంటంటే గొర్రె కొన్ని వీక్ అవుతుండే, ఎంత హెల్దీ లేకుండే. సో అంటే ఇప్పుడు కొంత ఫుడ్లో చేంజెస్ తీసుకురావడం వల్ల కొంత వాటిని చనిపోవడం కానీ మొటాలిటీ తగ్గింది. మొటాలిటీ పెద్ద అయితే ఆల్మోస్ట్ తగ్గింది. చిన్నపిల్లలు కూడా ఇప్పుడు పిపిఆర్ వచ్చి వెళ్ళిపోయినాక ఇంక మనకేం రాలేదు, ఏం రాలేదు. సో ఆ ఎఫెక్ట్ కొంత పడ్డది ఇప్పుడు అవునండి. దానివల్ల మనకు బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు. సో పెట్టిన ఈ కాలంలో సో అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎట్లాంటి గడ్డి పెంచుకుంటారు ఇక్కడ మీ వీటి కోసం? ఇప్పుడు నా కాడ ఎడ్జులూస్ ఉన్నది, సూపర్ నేపేర్ ఉంది, జనుము ఉంది, మళ్ళీ జొన్న సొప్ప అలా వెరైటీస్ ఉన్నాయి. మన కోపోరా CSF 32 ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మన. సో అంటే వాటిని ఎట్లా అంటే రోజు ఏదో ఒకటి ఇస్తారా ఎట్లా? అంటే అన్ని మిక్సింగ్ చాపింగ్ చేసేస్తాను, అన్ని కట్ చేసి మిక్స్ చేసి వేస్తామండి. డ్రై మ్యాటర్ కూడా ఇస్తాము. సో అంటే ఎక్కువ ఫామ్ లో కనిపిస్తలేదు మనకి రోజు గొర్రెలు. అంటే మా ఈ గొర్రెలు ఇప్పుడు మన బయట మేతకి ఫ్రీ రేంజ్ వెళ్తాయి. ఫిబ్రవరి నుంచి జూన్ 15th వరకు హాఫ్ డే వెళ్తాయి ఫ్రీ రేంజ్. హాఫ్ డే షెడ్లో పెట్టి మనం ఫీడ్ ఇస్తాము. ఆ జూన్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు మళ్ళీ 100% ఫ్రీ రేంజ్ వెళ్తాయి. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మన వెదర్ సరిగ్గా లేకుండా బుడద ఉన్న ఆ టైంలో మాత్రం మళ్ళీ షెడ్లోనే పెట్టి ఫీడ్ ఇస్తాం. ఆ టైంలో కూడా ఫీడ్ ఇస్తుంటారు, ఫీడింగ్ ఇస్తుంటారు. సో మీరు బయటికి ఎందుకు ఇవ్వచ్చు, అట్లా కూడా ఇవ్వచ్చు, కానీ ఎక్స్పెండిచర్ ఎక్కువ వస్తుంది. డ్రై మ్యాటర్ అనేది కంపల్సరీ ఇవ్వాలా, ఎవ్రీడే ఇవ్వాలా. ఎక్స్పెండిచర్ వస్తున్నది. ఎక్స్పెండిచర్కు మనము ఈ లేబర్ ఇదంతా క్యాల్కులేట్ చేస్తే అది పెద్ద వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సో కొంత మెయింటెనెన్స్ తగ్గించుకోవడం కోసం వాటికి న్యూట్రిషన్ కూడా బాగుంటుంది, అన్ని రకాల ఫుడ్ కూడా తింటుంది, అన్ని రకాల గడ్డి. మాకు ఇంకోటి దగ్గరే గుట్టలన్నీ దగ్గర ఉన్నాయి, మనకు వెళ్ళడానికి
సో బయట మేపడానికి కూడా కొంత మనకు అవకాశం ఉంది అవకాశం కాబట్టి ఉంది మాకు. మీరు అట్లా పెంచుకోవడానికి అట్లా అవకాశం అవును, జస్ట్ ఒక 1 కిలోమీటర్లో ఉన్నదాన్ని. సో దట్ అట్లా చేసుకుంటారు రేంజ్లో చేసుకుంటారు. సో మీరు ఎంతమంది వీటిని మెయింటైన్ చేసుకోవడం కోసం ఎంతమంది వర్కర్స్ అవసరం ఉంటున్నారు మన దగ్గర ఇక్కడ? వర్కర్స్ అయితే ఇప్పుడు 7 మంది 8 సూపర్వైజర్ తోటి 8 మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మేము మా బావమరిది ఉంటాడు, మేము ఉంటాము. వీక్లీ 3 days నేను ఉంటాను, డైలీ అతను ఉంటాడు. సో ప్రజెంట్ మన దగ్గర ఎన్ని ఇవి ఉన్నాయి మేకలు కానీ గొర్రెలు కానీ? 550+ షీప్స్ ఉన్నాయి. ఒక 60-70 మేకలు ఉన్నాయండి. మేకలు ఉన్నాయి కానీ స్కీమ్ సంబంధం లేదు, అవి మనం సొంతంగా ఇండివిజువల్ తెచ్చుకున్నాం. సో అంటే వీటికి మరి మార్కెట్ ఎట్లా ఉంటుంది? మీరు అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ మనము మ్యాక్సిమం బక్రీద్ సీజన్కి అమ్ముతున్నాము. బక్రీద్ సీజన్లో ఎవరన్నా ఇట్లే ఫామ్ దగ్గరకు వస్తే 370-380 లైవ్ వెయిట్ ఇచ్చేసి ఇచ్చేస్తాను. ఓకే. సో నార్మల్గా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా అందుబాటులో ఉంటే ఎప్పుడైనా ఇస్తాను. ఎప్పుడో ఉంటాయి మన దాంట్లో, ఎప్పుడో కొన్ని ఉంటాయి. ఓకే. ఈ చిన్న క్వాంటిటీ అనేది పెద్ద ఇష్యూ కాదు, ఇస్తాను. సో ఎప్పుడైనా షెడ్ దగ్గరకు వచ్చి కావాలంటే 370-380 రేంజ్లో సో ఆ రేంజ్లో లైవ్స్ వెయిట్. సో ఇంకా ఈ ఫామ్కి సంబంధించి అంటే వీటికి ఇంకా ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే వాటికి ఇచ్చేటువంటి దానిలో, లేకపోతే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఇస్, సో వాటి విషయంలో ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి? ఈ నాకు డ్రై మ్యాటర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలనేది ఒకటి అర్థమైంది. మొత్తం ఇది వేయడం వల్ల కూడా అంత గ్రోత్ లేదు. కొంత పర్సంటేజ్ డ్రై మ్యాటర్ ఉంటే ఇంకా మనకు సమ్మర్లో మేము వాడి చూసినాము, మాకు మంచి రిజల్ట్ వచ్చింది. సమ్మర్ అసలు వర్షాకాలం కన్నా బాగున్నాయి. ఓకే. సమ్మర్లో మీరు ఆ డ్రై ఫీడ్ ఇవ్వడం వల్ల వర్షాకాలం కన్నా బాగున్నాయి. అంటే డైలీ ఎంతో కొంత డ్రై ఫీడ్ వాటి ఆహారంలో వాటి మేతలో భాగం చేస్తారు. బాగా ఇప్పుడైతే లేదు. ఇప్పుడు సమ్మర్ మాత్రం ఒక 4 months మాత్రం కంటిన్యూగా ఇచ్చేస్తాం. డైలీ 1 kg డ్రై ఫీడ్ ఒక దానికి అంతే. మిగతాది పచ్చి మేతలు ఇచ్చుకుంటా 1 kg మొత్తం డ్రై మ్యాటర్ ఇచ్చాం. 1-2 times లివర్ మందు తాపుతామండి, అంటే వాటర్లో ఇచ్చేస్తాను. అంటే కొంతమంది కొన్ని రకాలుగా అంటే వేరే తాపిస్తారు. కాల్షియం ఇస్తాను 2 times. సో విటమిన్ లివర్ టానిక్ కాల్షియం. సో అంతే నార్మల్గా నీళ్ళు తాగి ఉంటాయి. ఓకే. సో ఇంకా ఇట్లాంటి ఫామ్కి సంబంధించి ఇంకా వాటికి ఇంకా మీరు ఇంకా అడిషనల్ ఇంకా మీరు మీ సొంతంగా ఈ ఇన్నంలో అడిషనల్గా మీరు ఇంకేం చేస్తే బాగుండేదని? ఇంకేమన్నా అంటే నేను స్టార్టింగ్లో వ్యాక్సిన్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ మనకు మొన్న ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో అనేసి కరెక్ట్ పర్ఫెక్ట్గా వ్యాక్సిన్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్నాం. జనరల్గా షెడ్యూల్ ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు ఏ సీజన్కి వేసుకోవాలి. ఒక 5-6 వ్యాక్సిన్లు ఉంటాయి. అవి కరెక్ట్ సంవత్సరానికి వేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకొని పోతే 1-2 పోతుంది, కానీ మ్యాసివ్గా ఎఫెక్ట్ కాదు. సో కొంచెం వ్యాక్సిన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఒకటి. మనము కటింగ్కి వచ్చిన బిఫోర్ పొట్టేలు ఒక సైజ్ వచ్చినాక మనం సేల్స్కి ముందు ఒక 3 months కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇస్తాం. సపరేట్గా ఫీల్డ్ పోయేసినాక సపరేట్ ఒక దొడ్డి, లాస్ట్ ఒక దొడ్డిలో తోలుతాం, ఫీడ్ ఇస్తాం అందులో. ఓకే. ఇంకా మీ అనుభవంలో ఇంకా ఏం చేస్తే ఇంకొంచెం బాగుండేటువంటి విషయాలు అన్ని అడిగితే ఏం చెప్తాను? నా అనుభవం అయితే నేను నేర్చుకుంది అయితే వ్యాక్సిన్ ఒకటి, డ్రై మ్యాటర్ అనేది, ఈ 2. ఒకటి మనకు పిల్లలకు, మన పొట్టెల పిల్లలకు ఒక సేల్స్ ముందర ఒక 3 months సపరేట్గా పెట్టి వాటిని సపరేట్ ఇస్తే అది కొంచెం గ్రోత్ మంచిగా వస్తుంది. అది అట్లా ఇస్తే ఒక 3-4 kgs వస్తుంది. అలా ఇవ్వడం వల్ల మనం ఫీల్డ్ తోలితే 1-2 kgలకు ఎక్కువ రావట్లేదు. సో ఓన్లీ మీద పెడితే అంటే నార్మల్ గడ్డి ఎడ్జులుస్తాను కాబట్టి ఇంకోటి ఆ గడ్డి పెడితే పెద్దగా మరి గ్రోత్ రావడం కాకుండా, కానీ మొత్తం 500కు కాన్సన్ట్రేషన్ దాన్ని పెట్టాలంటే అది కష్టం, బడ్జెట్ దాటిపోతుంది. సో ఓవరాల్గా మీరు 1.1 CR 1.1 CR ఉంది నాకు మొత్తం. దీనికి మళ్ళీ ఒకటి ఫీడ్ రూము, ఇప్పుడు ఒకటి ఆఫీస్ రూమ్ లెక్క వేసుకున్నాం అక్కడ. ఇవన్నీ ఇంక్లూడెడ్, దాంట్లో లేబర్ రూమ్స్. సో దీనికోసం మీరు అంటే ఈ షెడ్ పెట్టడం కోసం ఇంకా మీరు ఇక్కడ మీ వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి తయారు చేసుకుంటారు? దానికంటే ముందు పెట్టడానికి ముందు నేను ఓన్లీ ఫస్ట్ సూపర్ నేపేరు ఎడ్జులూషన్ వేసి ఉన్నాను.
అది చెప్పినాను కదా, దానివల్ల అంత మనకు గ్రోత్ అనిపించలేదు. తర్వాత మళ్ళీ డిఫరెంట్ పెట్టిన. అవును. సో అంటే నేనేమంటున్నా అంటే మీరు పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఎట్లా గడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే ఈ షెడ్ విషయంలో కావచ్చు, లేకపోతే చాఫ్ కటర్ విషయంలో కావచ్చు, లేకపోతే అట్లాంటి విషయాల్లో ఎట్లాంటి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాకనే అట్లే మళ్ళీ వాటి బ్రీడ్ విషయంలో కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు బ్రీడ్ అంటే ఇప్పుడు బయట ఇది ఒక బ్యాచ్ తెచ్చినాను, అంటే ఒక బ్యాచ్ అంటే కొన్ని తెచ్చినాను స్టార్టింగ్ లో. నాకంతా సెట్ కాలేదు ఇక్కడ మన వెదర్కు. తర్వాత వేరే వాళ్ళని మన డాక్టర్ని వాళ్ళందరినీ సలహా అడిగితే మీరు లోకల్ బ్రీడ్నే ప్రిపేర్ చేయి, ఆల్రెడీ మన వెదర్కు అలవాటు పడి ఉంటాయి, నీ దగ్గరకు వచ్చినా ఈజీగా సస్టైన్ అవుతాయి అని. మీరు ఎక్కడెక్కడ సేకరించారు మరి ఇవన్నీ? ఆల్మోస్ట్ లోకల్లో చేశానండి, చుట్టుపక్కల విలేజ్లలోనే. అంటే మామూలుగా కమ్యూనిటీలు పెంచుకుని ఎవరన్నా దొడ్డి తీసేస్తుంటే ఆ దొడ్డి కొనుక్కోవడం. సో అప్పటి నుంచి అంటే తీసుకొచ్చిన కాన్సెల్ కూడా ఎక్కువ మొటాలిటీ కాకుండా అన్ని జాగ్రత్తలు పెద్ద ఏం కాలేదు. అదే చెప్పాను కదా, మనకు పిల్లలకు అదొకటి ఆ ఇన్సిడెంట్ తప్ప మనకు పెద్ద మొటాలిటీ. ఇక ఈ షెడ్ల మీద దొడ్ల నుంచి తెచ్చుకున్నప్పుడు అక్కడ కొంత వాటికి డిసీజ్ ఆ టైప్ తీసేస్తుంటారు కదా. సో అంటే మన దగ్గర రాగానే డివార్మింగ్ చేసుకున్నాము, మినిమం వ్యాక్సినేషన్ చేసినాము. కానీ మనము కొంచెం నెగ్లెక్ట్ చేసినాము. ఇన్ని వ్యాక్సిన్స్ ఇవ్వాలా, ఏదో ఒకటో రెండో ఇస్తే సరిపోతుందిలే అనే ఆలోచన, అది మనకు. సో ఇంకా కొత్తగా ఎవరైనా ఇట లోకల్ ఎట్లా ఉంటుందంటే లోకల్ పబ్లిక్ కూడా మీరు తిరిగి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు, వీక్ అవుతాయి గొర్రెలు, మిల్క్ పోతుంది, ఇలాంటివన్నీ. అంటే మరి మీకు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఎట్లాంటి మద్దతు? వాళ్ళు మనము ఎప్పుడే ఇష్యూ వచ్చినా ఫోటో తీసినా వీడియో తీసి ఏమన్నా అవుతే మనం పోస్ట్ మార్టం కట్ చేసి వీడియో తీసి పంపించినా కానీ మనకు డిస్ట్రిక్ట్ పండిట్ రెడ్డి అని మన ఆయన అనుగుడ ఏడీని ఉన్నాడు, అతను వెంబటే మనకు సలహాలు ఇచ్చేది, మెడిసిన్ గిట్ట చెప్పేది, అవి తెచ్చుకొని వాడుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా ఎఫెక్ట్ అయిన తర్వాత నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నాం, అంటే బాగానే ఉంది ఇప్పుడైతే బాగానే ఉంది. సో ఓవరాల్ గా మీకు ఈ ఫామ్ తోటి కొంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో దాంతో కాకుండా అది వితౌట్ అది ఆ ఇన్సిడెంట్ లేకుంటే ఇప్పుడు మనకు బ్రేక్ ఇవన్ వస్తుండే. ఆ ఇన్సిడెంట్స్ తోటి మనకు మెయింటెనెన్స్ కూడా కొంచెం మన చేతికెళ్ళే అవుతుంది. ఇప్పుడు స్టిల్ చూడాలి ఈ సంవత్సరం ఏమవుతుంది అనేది. సో ఇంకా మీరు ఎన్ని అంటే కంప్లీట్ షీప్స్ అయితే కంప్లీట్ గొర్రెలలో కంప్లీట్ ఫీమేల్ అయితే ఏముండవు కదా. సో మాక్సిమం ఫీమేల్, మేల్ కంప్లీట్ ఎక్కువ ఫీమేల్ ఉంటాయి. సో ఎన్ని గొర్రెలకు ఒక 25 మేల్స్ ఉంటాయి. మేల్స్ 500 గొర్రెలలో 25 to 15 అంతే. మనం సేల్ చేసి అవి సపరేట్, అవి మళ్ళీ అవి దీనికి సంబంధం లేకుండా మెయింటైన్ చేసేందుకు, ఓన్లీ అవి మెయింటైన్ చేసేందుకు 500 గొర్రెలనే అంటే 500 ఓవరాల్ 500 + 25 ఉంటాయి. 500 + 25. ఓకే, అవి ఫీమేల్ 500 + మేల్ 25 అంతే. సో సంతతి డెవలప్మెంట్ కోసం, కాస్టింగ్ కోసం దానికోసం. సో కొత్తగా ఎవరైనా నార్మల్గా ఇట్లాంటి ఇంత పెద్ద మొత్తంలో కాకుండా కూడా కొంత చిన్నగా తెచ్చుకోవాలనుకున్నా కూడా ఎట్లాంటి సజెషన్? ఇప్పుడు లైఫ్ స్టాక్ మిషన్ లో మేము పెట్టినప్పుడు 500 యూనిట్ ఉండే మేము అప్లై చేసినప్పుడు. ఈ అన్ని ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళు మళ్ళీ ఆలోచన చేసి 100కు యూనిట్ చేసినారు. 100 అయినా పెట్టుకోవచ్చు, 200, 300, 400, 500 మన ఇష్టం, మన కెపాసిటీని బట్టి. ఎవరైనా 100 తోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. అది మనకు ఎక్స్పెండిచర్ చాలా తక్కువ వస్తుంది 100 తోటి అంటే. సో 100 తోటి అయితే ఎట్లాంటి అంటే వాళ్ళకు ఏమైనా దానికి తగ్గట్టు రిక్వైర్మెంట్, దానికి తగ్గట్టు మన అనుభవంలో 100 షెడ్ అన్ని ఇస్తారు. మళ్ళీ మనకు మన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది, దాని ప్రకారం మనం వర్క్ చేసుకోవాలి. ఓకే, అంటే ఎంత 100కైతే ఏ రకంగా ఉంటుంది, 200కి ఏ రకంగా ఉంటుంది, దాని ప్రకారం మనం చేసుకుని అప్లై చేసుకుంటే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇండివిజువల్ మనం ఇప్పుడు 500 అనే వరకు వర్కర్ ప్రాబ్లం, మేజర్ వర్కర్ ప్రాబ్లం అవుతున్నది. వర్కర్ మనకి ఇక్కడ లోకల్ వర్కర్ చాలా తక్కువ దొరికేది. 1 or 2 మెంబర్సే ఉన్నారు, మిగతా వాళ్ళంతా వరుస వాళ్ళు. బయటకి ఎట్లా వాళ్ళైతేనే కొంత వర్క్ చేయడానికి కానీ లోకల్ వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ లోకల్ కండిషన్స్, మనము ఇక్కడ గుట్టలకు వెళ్ళినప్పుడు ఆ ఏరియా తెలవడం, ఇవన్నీ తెలవడం కోసం లోకల్ అవసరం. బయట ఫ్రీ రేంజ్ లో తిప్పడం కోసం వాళ్ళు ఒకరు సపోర్ట్ ఉండి మీ వరుస వాళ్ళు 2 బ్యాచ్లు వెళ్తాయి. ఒక బ్యాచ్ లో 3, ఒక బ్యాచ్ లో 3 వెళ్తాయి. సో కొత్తగా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఈ స్కీమ్ కింద కాకుండా నార్మల్గా చేసుకోవాలంటే వాళ్ళు ఉండి చేసుకుంటే బాగానే ఉంటుందండి.
కానీ మనము వేరే మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటా వేరే వ్యాపారాలు ఉంటే కూడా అంటే కష్టం ఇది లైఫ్ స్టాక్ ఇది ఎప్పుడు మట్టి రెస్పాండ్ కావాలా ఏ రోజుకి ఆ రోజే రెస్పాండ్ కావాలా. సో ఓవరాల్గా అంత బాగానే ఉంది. థ్యాంక్ యూ. పుల్లారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా ఆయన దాదాపు సంవత్సరం కాలం నుంచి కూడా, అంటే సంవత్సరాల కింద నుంచి అదంతా ప్రాసెస్ అంతా తీసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ సంవత్సరం నుంచి కూడా ఆయన ఈ షెడ్ కావచ్చు వీటినంతా కూడా మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఆయన దగ్గర 500 పైచిలకు గొర్రెలు ఉన్నాయని చెప్తున్నారు. సో దీన్ని 800 వరకు కూడా వర్కర్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో వాటికి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా కేర్గా తీసుకొని జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీంట్లో మంచి మెరుగైన ఫలితాలు కావచ్చు, కొంత ఆదాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తుంది. సో ఆయనకు కొంత వ్యాక్సినేషన్ విషయంలో, చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో కూడా కొంత నష్టం జరిగిందని చెప్తున్నారు. సో 125 పిల్లల వరకు కూడా చనిపోయినట్టు కూడా ఆయన చెప్తున్నారు. సో ఆ ఎఫెక్ట్ తప్పించి మిగతా అంతా కూడా సాఫీగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా వెటర్నరీ డాక్టర్ల సహకారంతో వాళ్ళ సూచనలతోటి కూడా ఫామ్ను అయితే ప్రస్తుతానికి కొంత విజయవంతంగా నడిపిస్తున్నట్టుగా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు.